సేవకులుగా ఉంచి మాకు పిల్లల్ని లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము చూడాల్సి వస్తుంది దేవా. ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితి నా జీవితంలో నాకు వచ్చింది, ఈ అనుభవాన్ని ఎందుకు పెట్టావయ్యా నా జీవితంలో అని నేను ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువు అనేటటువంటి వాగ్దానాన్ని నాకు దేవుడు చూయించాడు. ఆ తర్వాత వెంటనే ఇంకొక మాట దేవుడు గుర్తు చేశాడు నాకు ప్రార్థనలో ఉండగానే. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఎంతో వేదనతో పిల్లలు లేరని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తాడు, మాట్లాడి నీకు తప్పకుండా దేవుడు స్థానాన్ని ఇస్తాడు అని చెప్పి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుంచి ఆమె ఇంటికి ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నాకు అక్కడ బాగా ఇష్టమైన మాట, నేను పాటించిన మాట, నాట నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేసి కుటుంబ జీవితంలో ఆనందిస్తూ సంతోషంగా ఆమె ఉంది. అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను బాగా దేవుడు నాకు గుర్తు చేశాడు. నేను కూడా అనుకున్నాను, ఎస్ దేవుడే నాకు పిల్లల్ని ఇవ్వాలి. ఇది పిల్లల్ని ఇచ్చే విషయం ఎవరు చేయలేని విషయం, దేవుడే చేయాలి. కొన్ని విషయాలు ఉంటాయి, అవి దేవుడు, ప్రతి విషయం దేవుడే చేయాలి. కొన్ని విషయాలు మనుషులకు బాగా అర్థమయ్యేది ఏంటో తెలుసా, ఈ పని దేవుడు మాత్రమే చేయాలి, ఇది దైవ కార్యమే, దేవుని శక్తి వల్లనే జరిగింది అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సరే ప్రియ దేవుని బిడ్డలారా,